హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మంచు మనోజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మన మంచు మనోజ్ ఇంతకు ముందు వరకు హైదరాబాద్లో మీడియా ముందు అయితే అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు తిరుపతిలో స్టార్ట్ చేశాడు. తిరుపతిలో మీడియా ముందుకు వస్తున్నాడు. తర్వాత తిరుపతిలో బాక్రాపేట పోలీస్ స్టేషన్లో పోయి ఆర్గ్యుమెంట్ చేశాడు. అంటే నా నా జోలికి ఎందుకు వస్తున్నారు, నేను రిసార్ట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాను, అంటే అక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడానికి మీరెవరు, ఎందుకు డిస్టర్బ్ చేశారు అని చెప్పడం, వీటన్నిటికీ అసలు ఇంత దూరం ఎందుకు మంచు మనోజ్ తీసుకెళ్తున్నాడు అని నాకైతే అర్థం కావట్లేదు. మంచు మనోజ్ ప్రతిసారి మీడియా ముందు నాకు ఆస్తి అక్కర్లేదు అన్నాడు. అంటే ఆస్తి ఎందుకు అక్కర్లేదు అన్నాడంటే, తన వైఫ్ మౌనిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినంత ఆస్తి ఉంది, లెక్కలేనంత ఆస్తి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అయితే ఆస్తి గొడవ కాదని మనందరికి కూడా అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఇంకా సమస్య ఏదో డైరెక్ట్గా మీడియా ముందు చెప్పేస్తే ఇంకా బాధంతా ఉండదు కదా. అదే సరే, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తున్నావు మోహన్ బాబు యూనివర్సిటీలో, ఇప్పుడు మొన్న బాకరాపేట పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కన్నేసి నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెట్టే బదులు అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏవైతే ఏవైతే జరుగుతున్నాయో, అరాచకాలు జరుగుతున్నాయో వాటిని బయటకు తీసుకురండి, వాటిని వెలికి తీయండి అని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు మీడియా ముందు చెప్తే ఏమవుద్ది, ఆడికాడికి రిజాల్వ్ అయిపోద్ది కదా. సో అలా కాకుండా అక్కడ ఇప్పుడు దగ్గర ఇది 6 నెలల నుంచి అంటే మంచు మనోజ్కి ఇది బాగా పాపులారిటీ సంపాదించాలనుకుంటున్నాడా లేకపోతే ఏమో నాకైతే అర్థం కావట్లేదు. సమస్య దూరం తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగూ మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది తప్పు, మంచు మనోజ్ సైడు కావచ్చు, అలాగే మంచు మోహన్ బాబు విష్ణు వాళ్ళ సైడు కావచ్చు. ఎవరి సైడు ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే ఇది క్లారిటీ వచ్చేంత వరకు మనం తప్పు ఎవరిది అని చెప్పలేము. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు సమస్య మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంది అని చెప్తున్నావు. అలాంటప్పుడు డైరెక్ట్గా మీడియా ముందు ఇది జరుగుతుంది, పోయి అక్కడ ఎంక్వైరీ చేయండి, అప్పుడు తెలుసద్ది నేను చెప్పేది కరెక్టా తప్ప అనేది అని చెప్పకుండా అక్కడేమో తెలంగాణలో మీడియా ముందు దుమ్ము రేపేస్తాడు. ఇక్కడ తిరుపతిలో నిన్న రీసెంట్గా దుమ్ము రేపేస్తాడు. ఈరోజు మార్నింగు మీడియా ముందుకు వచ్చి ఇలా బాకరాపేట పోలీస్ స్టేషన్లో నన్ను అయితే అరెస్ట్ చేయలేదు, అందరూ అరెస్ట్ చేశారు అంటున్నారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే, జస్ట్ అతను రెస్ట్ తీసుకుని ఉంటే బయట బౌన్సర్లు ఉంటే బాకరాపేట దగ్గరలో వీళ్ళు అలాగ పోలీసులు పెట్రోలింగ్కి వెళ్తారు కదా, పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బౌన్సర్లను చూసి మీరు ఎందుకు ఎక్కడ ఉన్నారు అంటే, లోపల మంచు మనోజ్ ఉన్నాడు రిసార్ట్లో, అది ఇది అని చెప్తారు. చెప్పినప్పుడు లేదు, ఇక్కడ ఇది అంతా ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్తారు. మంచు మనోజ్ ఇమ్మీడియట్గా 12 గంటల ప్రాంతంలో అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు నా మీద నిఘా ఎందుకు పెడుతున్నారు, మీరు నా మీద నిఘా పెట్టే బదులు మోహన్ బాబు యూనివర్సిటీలో నిఘా పెట్టండి అని చెప్పాడు అనమాట. సో అదే మనం చెప్పేది ఇక్కడ. అదేదో నువ్వే చెప్పేసి మీడియా ముందు సరిపోద్ది కదా. సో ఇంత దూరం ఎందుకు డ్రాగ్ చేయడం అని అయితే నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.